అందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు తీసుకున్న నిర్ణయాలు అందరి చేత ప్రశంసించబడతాయి. వివాహానికి ఆటంకాలు తొలగిపోతాయి. మీరు ఇతరుల నుండి గొప్ప గౌరవాన్ని పొందుతారు. యువ జంటలు డేట్కు వెళ్ళవచ్చు. మీరు ఈరోజు మీ ఇంటి కోసం షాపింగ్ చేయవచ్చు. మీరు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. రియల్ ఎస్టేట్ సంబంధిత ప్రాజెక్టుల విజయం మీకు లభిస్తుంది. మీరు ఒక పెద్ద సమస్యను ఎదుర్కోవచ్చు. కొత్త ప్రణాళికలు రూపొందించబడతాయి. మీ పనితీరు మెరుగుపడుతుంది. ఒక నిర్దిష్ట రంగంలో సాంఘిక సేవ చేయాలనుకునే మీ కోరిక విజయవంతమవుతుంది. మీ ప్రభావ పరిధి విస్తరిస్తుంది. పెట్టుబడులు శుభప్రదంగా ఉంటాయి. ఒక దీర్ఘకాలిక అనారోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. ప్రత్యర్థులు చురుగ్గా ఉంటారు. ఈరోజు మీకు విజ్ఞానదాయకమైన రోజుగా ఉంటుంది. మీరు ఒక సెమినార్లో పాల్గొంటారు. అక్కడ మీరు విజ్ఞానవంతులైన వ్యక్తులను కలుసుకొని కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఈరోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. ఒక ముఖ్యమైన పని అనుకోకుండా పూర్తి కావడం మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సమయం చాలా వరకు మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుస్తుంది. కుటుంబంలోని పెద్దల మార్గదర్శకత్వంతో మీ సంబంధంలోని ఏవైనా అపార్థాలు పరిష్కరించబడతాయి. పెట్టుబడిలో చిక్కుకున్న డబ్బును ఈరోజు మీరు తిరిగి పొందవచ్చు. ఆర్ట్స్ విద్యార్థులు తమ ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఒక పోటీలో ప్రజా అభివృద్ధికి సంబంధించిన కొత్త నమూనాను సమర్పిస్తారు. దీనికి గాను వారు ప్రత్యేకంగా సత్కరించబడతారు. బీమా మరియు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు రెట్టింపు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది. రక్తపోటు సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఇంటికి అతిథులు వస్తారు. సమయం సంతోషంగా గడుస్తుంది. మీ ఆదర్శవాద వివేకవంతమైన ప్రవర్తన మీ సామాజిక ప్రతిష్టను పెంచుతుంది. మీరు కష్టమని భావించిన పని పూర్తవ్వచ్చు. దగ్గర బంధువులతో కొనసాగుతున్న విభేదాలను సకాలంలో పరిష్కరించుకోండి. ఇది మీ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. పెరిగిన ఖర్చు మీ బడ్జెట్పై ప్రభావం చూపవచ్చు. యువకులు ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకోవాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదరవచ్చు. మీ సిబ్బంది కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. ఉద్యోగంలో ఉన్నవారు పై అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి. వైవాహిక సంబంధాలు బాగుంటాయి. యువ స్నేహాలు ప్రేమ బంధాలుగా మారవచ్చు. ఇన్ఫెక్షన్లు లేదా అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. మహిళలు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కుటుంబ సమస్యలు సమసిపోతాయి. మీకు ఎంతో ఊరట లభిస్తుంది. మానసిక ప్రశాంతత చేకూరడంతో మీరు చేసే పనిలో మరింత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు. మీ వ్యక్తిగత జీవితంలో నెలకొన్న ప్రతికూలతలు తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు మీకు అద్భుతమైన ఫలితాలు అందుతాయి. ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ధనలాభం పొందే అవకాశం ఉంది. ఇది మీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది మరియు వారి మద్దతుతో మీరు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం కూడా సహకరించడంతో మీరు ఉత్సాహంగా ఉంటారు. మిమ్మల్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న కోర్టు కేసులు త్వరలోనే విముక్తి లభిస్తుంది. ఇది మీకు పెద్ద ఊరటను ఇస్తుంది మరియు భవిష్యత్ ప్రణాళికలపై దృష్టి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంతంగా ఉండడం మంచిది. గొడవలకు దూరంగా ఉండండి. మీ పని మీరు చూసుకోవడం చాలా మంచిది. ఈరోజు వినోదంలో బహిరంగ కార్యకలాపాలు మరియు క్రీడలు ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టడం దీర్ఘకాలిక లాభాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల హాస్యభరిత ప్రవర్తన ఇంట్లో వాతావరణాన్ని తేలికపరిచి ఆహ్లాదకరంగా చేస్తుంది. మీ భాగస్వామిని భావోద్వేగపరంగా బ్లాక్మెయిల్ చేయడం మానుకోండి. మీ విలువైన సమయాన్ని కేవలం ప్రణాళికలు చేయడంలో వృధా చేయకండి. దానికి బదులుగా చర్యలు తీసుకుని వాటిని అమలు చేయడం ప్రారంభించండి. ఈరోజు మీరు అనుకోకుండా ఇష్టం లేని ప్రయాణానికి వెళ్ళవలసి రావచ్చు. ఇది కుటుంబంతో సమయం గడపడానికి మీరు వేసుకున్న ప్రణాళికకు అంతరాయం కలిగించవచ్చు. మీరు మీ జీవిత భాగస్వామిని అపార్థం చేసుకోవచ్చు. దాని ఫలితంగా ఈరోజు విచారంగా గడపవచ్చు. ఈరోజు మీరు వైవాహిక జీవితంలో ప్రత్యేక ఆనందాన్ని పొందుతారు. మీరు ఒక సామాజిక కార్యక్రమానికి హాజరవడం లేదా ఒక చిన్న యాత్రకు వెళ్ళడం ద్వారా మీ కుటుంబంతో కలిసి ఆనందంగా రోజు గడుపుతారు. ప్రియమైన వారు మరియు స్నేహితులతో కలిసి రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించే అవకాశం మీకు లభిస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న ప్రియమైన వారి నుండి మీకు వార్తలు అందుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు చేకూరే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు తమ వ్యాపారంలో వృద్ధిని సాధిస్తారు. వారు సామాజిక మరియు ప్రజా రంగంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. కొత్త అవకాశాలను స్వాగతిస్తూ ఈరోజు మీకు ఒక సానుకూలమైన రోజుగా ఉంటుంది. మీరు ఆత్మగౌరవం మరియు సమతుల్యత భావనను పొందుతారు. ఇది మీ శక్తిని ఉన్నతంగా ఉంచుతుంది. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కొంత సమయం
గడపడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. పనిలో మీ ప్రయత్నాలకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. మీ కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి. కాబట్టి ఓపికగా ఉండండి. మీరు ఆర్థికంగా మీ ఖర్చులను నియంత్రించుకోవాలి. మీ కొనుగోళ్లను తెలివిగా చేయండి. ఆరోగ్యపరంగా ధ్యానం మరియు యోగా మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తాయి. విశ్రాంతి తీసుకోవడానికి మరియు మీలా మీరు ఉండడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మీ మానసిక స్థితిని బలపరుస్తుంది. సామాజికంగా మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి మరియు మీకు కొత్త స్నేహితులను సంపాదించుకునే అవకాశాలు లభించవచ్చు. మీ సంబంధాలలో సఖ్యతను పెంచుకోవడానికి సంభాషణను కొనసాగించండి. మీ ఆత్మవిశ్వాసం బలంగా ఉంటుంది, కానీ కుటుంబ విషయాల్లో మితిమీరిన భావోద్వేగానికి లోనవ్వకుండా ఉండండి. జాగ్రత్తగా ఆలోచించకుండా ఎలాంటి ఒప్పందాలపైన సంతకం చేయవద్దు. మీ సంబంధాలలో నమ్మకాన్ని పెంచుకోండి మరియు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పు వస్తుందనే ఆశ ఉంది. ఈరోజు పని ప్రదేశంలో మీరు చేసే ప్రయత్నాలు సంతృప్తికరమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు మీ కుటుంబంలో సమయం గడపడం మీకు సంతోషాన్ని ఇస్తుంది. అలాగే మరియు మీ కుటుంబ సభ్యుల సంబంధాల సానుకూల మార్పులు మీరు చూస్తారు. మీ ప్రశంసనమైన ఆరోగ్యం వల్ల మీరు మీ జీవనశైలిని కొత్త శిఖరాలకు చేర్చి ఈరోజు ఆనందం మరియు విజయాన్ని అనుభవించడానికి మార్గం సుగమం చేస్తుంది. ఈరోజు మీ ప్రేమ సంబంధాలు మీరు కొన్ని అపూర్వమైన మరియు ప్రత్యేకమైన అనుభవాలను పొందవచ్చు. ఇవి మీ బంధాలను మరింత బలపరుస్తాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాలు మీకు ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తాయి. ఒక నిర్దిష్ట సమస్య పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవచ్చు. కాలక్రమేణా పాత విభేదాలు, అపార్థాలు తొలగిపోతాయి. విద్యార్థులకు విజయం లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట పనిలో అంతరాయం కారణంగా స్నేహితుడు అనుమానపడవచ్చు. అపరిచితులతో కలవవద్దు. మీ కుటుంబ విషయాల్లో బయటి వారిని జోక్యం చేసుకొనివ్వకండి. మీరు పనిలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఈరోజు మీకు సంతృప్తికరంగా ఉంటుంది. మీరు సంతోషంగా ఉంటారు మరియు మీరు అనుకున్న పనులు పూర్తవుతాయి. మీకు ఒక సహోద్యోగి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి మరియు మీరు పనిలో విజయం సాధిస్తారు. మీకు ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇది మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. పనిలో మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది మరియు పదోన్నతి వార్త మీ హృదయానికి శాంతిని చేకూర్చవచ్చు. ఒక పాత కోరిక నెరవేరడం మీ ముఖంలో చిరునవ్వును తెస్తుంది. కుటుంబ సభ్యుల సాంగత్యం మరియు రుచికరమైన భోజనం ఈ రోజును మరింత ప్రత్యేకంగా చేస్తాయి. ప్రేమ విషయంలో మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు మరెవరితోనూ చర్చించలేని విషయాలను మీ జీవిత భాగస్వామితో చర్చించడానికి ఈరోజు అనువైన రోజుగా ఉంది. మీ జీవిత భాగస్వామితో సహనంగా ఉండండి. అనవసరమైన కోపం విషయాలను క్లిష్టతరం చేస్తుంది. భాగస్వామి విషయాల్లో ఈరోజు చాలా ముఖ్యమైన రోజుగా ఉంది. నిలిచిపోయిన మీ జీవిత భాగస్వామితో సంభాషణలు ఈరోజు స్పష్టతతో ముందుకు సాగుతాయి. వ్యాపార భాగస్వామ్యంలో ఏ పాత విషయంలోనైనా నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఈరోజు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఈరోజు మనసులో కొన్ని భావోద్వేగపు హెచ్చుతగ్గులు ఉండవచ్చు. వాటి స్నేహం మరియు సహకారంతో పరిష్కరించుకోండి. బుధుడు తిరోగమనం నుండి ముందుకు సాగడం వల్ల మీరు ఈరోజు భాగస్వామ్యంలో ఒక కొత్త మరియు పెద్ద అడుగు వేయవచ్చు. ఈరోజు మీకు నూతన శక్తిని, సానుకూలతను అందిస్తుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు మరియు మీరు చేపట్టే పనిలోనైనా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో సమయం గడపడం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మరియు వారి మద్దతును మీరు అనుభూతి చెందుతారు. మీ ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి మరియు శారీరక వ్యాయామాలను విడిచిపెట్టవద్దు. మానసిక ఆరోగ్యం కోసం ధ్యానం మరియు యోగా సాధన చేయండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు మంచి శుభవార్తలు అందుతాయి. మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.